శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 1077 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 39.477 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున 1078 అడుగుల నీరు నిల్వ ఉండగా ఈసారి కొద్దిగా తగ్గింది. 24 గంటల్లో 6026 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది. 774 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షపై నాయకులతో ఎమ్మెల్సీ కవిత చర్చించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు టీపీసీసీ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తామని 4వ తేదీన ఉదయం 9 గంటలకు చెల్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుందని పేర్కొంది. కార్యకర్తలు ఖచ్చితంగా తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించింది. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన ఓ లిల్లీపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నారు. నల్గొండలో ఆయన చివరి నిమిషంలో గెలిచారు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదు. కేసీఆర్ లేకుంటే నువ్వు ఎవరు? ఆయన ప్రోత్సాహం ఇస్తుంది ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలి అన్నారు. ఏపీ మంత్రి లోకేష్ నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి తెలుసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని, అది తెలియకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. శ్రీనగర్ కాలనీలో ఆరోగ్య యోగా కేంద్రాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో యోగాకు గుర్తింపు వచ్చిందన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జకరన్పల్లి మండలం అర్గూర్లో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి జిల్లాల వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.